Good morning. Yesterday, we have a concept on energy band diagrams, and we have seen how valence band and conduction bands are formed. Okay, so in valence band, there are multiple energy levels, and all energy levels are filled. All energy levels are filled by electrons. In conduction band, మీకు వస్తున్నారా? Right. In conduction band, electrons are not filled there. Means there are energy levels. There are energy levels in conduction band also, but in conduction band, electrons are not filled. They are vacant states at room temperature. So valence band లో ఎనర్జీ లెవెల్స్ ఉన్నా సరే అన్ని ఎనర్జీ లెవెల్స్లో కూడా ఫిల్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్ అన్నవి. కండక్షన్ బ్యాండ్లో వచ్చేటప్పటికి ఎనర్జీ లెవెల్స్ ఉన్నా సరే అక్కడ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఏమీ లేవు ప్రస్తుతానికి. ఓకే, సో వ్యాకెంట్ స్టేట్స్ అన్నీ కూడాను కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి. ఫిల్ స్టేట్స్ మొత్తము కూడాను వ్యాలెన్స్ బ్యాండ్లో ఉంటాయి. సో ఎలక్ట్రాన్ అన్నది కండక్ట్ చెయ్యాలి అంటే వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలి. వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళాలి. సో in order to move electron from valence band to conduction band, I have to apply some energy. ఓకే, అయితే ఈ ఎనర్జీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ బ్యాండ్ గ్యాప్. ఇట్ డిపెండ్స్ అపాన్ బ్యాండ్ గ్యాప్. ఇఫ్ బ్యాండ్ గ్యాప్ ఈజ్ వెరీ వెరీ హై, దెన్ I have to supply much more energy for an electron to move from valence band to conduction band. Okay, if energy band gap is very very less, then just I can raise temperature such that the electrons will acquire that thermal energy and move from valence band to conduction band. గమనించండి, valence band ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అవి కండక్ట్ చేయవండి. ఓకే, అవన్నీ బాండింగ్లో ఉన్నట్టు లెక్క అనమాట. అవన్నీ కూడాను బాండింగ్లో ఉన్నట్టు లెక్క. రైట్, సో ఎలక్ట్రాన్ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది? ఇఫ్ ఇట్ మూవ్. ఓకే, ఎలక్ట్రాన్ అన్నది 455. ఎలక్ట్రాన్ అన్నది ఎప్పుడు కండక్ట్ చేస్తుంది అంటే ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే కండక్ట్ చేస్తుందండి. ఇఫ్ ఎలక్ట్రాన్ ఇస్ ఫ్రీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ కండక్ట్. ఓకే, ఎలక్ట్రాన్ బాండ్లో లేకపోతే కనుక దెన్ కండక్ట్ చేస్తుంది. బాండింగ్లో ఉంటే కండక్ట్ చేయదు. స్క్రీన్ ఎరేస్ చేయమ్మా, స్క్రీన్ మీద 455. సో వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఎలక్ట్రాన్ వెళ్ళాలి అంటే మనం కొంత ఎనర్జీ సప్లై చేయాలి. ఓకే, నౌ ఈ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ని బట్టి materials are classified as insulators, semiconductors and metals. Okay, so a very poor conductor of electricity is called insulator. A very poor conductor of electricity is called insulator, right? And an excellent conductor is metal. And a substance whose conductivity lies between these two extremities, insulating and metal రెండింటికి మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే we call it semiconductor, right? So the conductivity of semiconductor lies between conductor and a insulator. సో ఈ సెమీకండక్టర్కి బోత్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఆల్సో కండక్టివ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. డిపెండ్ అపాన్ ఎనర్జీ విచ్ ఐఎమ్ గివింగ్, డిపెండింగ్ అపాన్ బయాస్ which I am using, right? So let us move on to insulator first of all. So in insulator, energy band gap is very very high. You can see it's a large band gap is here. Okay, energy band gap is very very high. So it is practically not feasible for electron to move from valence band to conduction band. Okay, if I want to move electron from valence band to conduction band, then I have to apply more energy.
సో ఇంత ఎనర్జీ నేను ఇవ్వలేనండి. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇట్స్ గ్రేటర్ దాన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంత ఎనర్జీ నేను ఇవ్వలేనమ్మా. ఇట్స్ వెరీ వెరీ హై ఎనర్జీ. It's a very very high energy. So all the electrons will lie in valence band only. Why? Because I'm not able to give energy from valence band to conduction band. Valence band to conduction band. So అంత ఎనర్జీ నేను ఇవ్వలేను కాబట్టి, అంత ఎనర్జీని ఇక్కడ నేను ఇవ్వలేను కాబట్టి, దెన్ ఎలక్ట్రాన్ విల్ బి ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్ ఓన్లీ. మీన్స్ బాండింగ్లో ఉందండి. వ్యాలెన్స్ బ్యాండ్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ బాండ్ స్టేట్ అనమాట. సో ఇట్స్ నాట్ అ ఫ్రీ ఎలక్ట్రాన్. Since it is not a free electron, it can't conduct. It can't conduct. Okay. So, examples ఏంటమ్మా దీనికి? Glass, wood, mica, diamond, so on, so on, so on. Right? And next coming to metal. Okay. Next coming to metal. So, in a metal, there is no energy gap. There is no energy gap. Okay. There is no energy gap in metal. So Eg equal to 0 only. ఓకే, వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ రెండు కూడా ఓవర్లాప్ అయిపోతాయి అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్లాప్ అయ్యి ఉంది. సో రెండు కూడా ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఏ మెటల్ ఈస్ హ్యావింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇట్స్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? కాపర్, గోల్డ్, ఆల్ మెటల్స్, సిల్వర్, అల్యూమినియం, టంగ్స్టన్, ప్లాటినం, ఏదైనా చెప్పుకోవచ్చు. వాటర్. ఓకే. So there is no energy gap in between. There is no energy gap in between. Okay. There is no energy gap in between. So energy gap అనేది ఇక్కడ ఇంక ఉండదండి. Hence, at room temperature itself, large number of electrons will move from valence band to conduction band. Okay. Large number of electrons will move from valence band to conduction band. Right? So it is called conduct. It will readily conduct. Okay. Just in temperature raise cheste chalamma deeniki metal ki it will conduct. It will conduct. Or if I apply some energy chalandi, it will conduct. So small voltages kuda 0.2, 0.3, 0.5 volts kudanu conduct chestundamma metal annadi. Why? Because there is no energy band gap here. So large number of free electrons are available here in valence band and readily jump to conduction band. Readily jump into conduction band. So ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ 0 ఉంటుందండి దీనికి అసలు. ఓకేనా? కీప్ ఇన్ మై ఇక్కడ మాట చెప్పానండి నేను, ఎట్ రూమ్ టెంపరేచర్ అని అంటున్నాను అనమాట. ఎట్ రూమ్ టెంపరేచర్ అని చెప్పి అంటున్నాను. ఇక్కడ కూడా ఎట్ రూమ్ టెంపరేచర్ అని చెప్పి అన్నా ఇందాక. గమనించండి అమ్మా, అట్ అబ్సల్యూట్ జీరో all conductors behave as a insulators. Okay. At 0 degrees Kelvin, at absolute zero, all semiconductors, all metals acts as insulators. They won't conduct. So temperature kanaka meeru absolute zero petteste, then even if you increase voltage, even then conduct cheyavu. Okay nandi, conduct cheyadu. So all semiconductors and all metals acts as a insulators at absolute Kelvin, right? And now coming to semiconductor. Right? In semiconductor, there is a very small forbidden gap present between valence band and conduction band. Okay. The most practical semiconductors which we use are germanium and silicon. Right? And germanium has energy band gap of 0.75 electron volts and silicon has 1.21 electron volts. గమనించండి, ఈ ఎనర్జీ గ్యాప్ని మనం ఏం చెప్తాము అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ చెప్తామండి. ఇన్ టర్మ్స్ ఆఫ్, ఎందుకంటే ఇది ఎనర్జీ కదా, ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో చెప్తామన్నమాట. ఇక్కడ జౌల్స్ కూడా చెప్తామమ్మా, కానీ ఇక్కడ వెరీ వెరీ స్మాల్ ఎనర్జీ అండి అది. జౌల్ అనేది చాలా ఎక్కువ ఎనర్జీ అన్నది. రైట్? ఇట్స్ వెరీ స్మాల్ ఎనర్జీ. ఇంత స్మాల్ ఎనర్జీస్ చెప్పడానికి ఏం చేస్తాము అంటే విల్ యూజ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనండి? కిలోగ్రామ్, మిల్లీగ్రామ్, మైక్రోగ్రామ్ అంటాం కదా, అలాగా జౌల్స్ అంటే చాలా ఎక్కువ ఎనర్జీ అమ్మ. సో లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ రిప్రజెంట్ చేసుకోవడం కోసం ఐఎమ్ యూజింగ్ హియర్ టర్మ్ ఎలక్ట్రాన్ వోల్ట్. ఎందుకు వచ్చింది కూడా మనం నెక్స్ట్ చెప్తాం మనం. ఓకే.
ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎందుకు మనము ఉపయోగిస్తున్నాము, ఎనర్జీని మెజర్ చేస్తున్నాము అన్నది కూడా నెక్స్ట్ మీకు క్లారిఫై చేస్తాను. రైట్? సో if the semiconductor is made of silicon, then just 1.21 electron volts is sufficient for electron to move from valence band to conduction band. If I am using germanium, then 0.75 electron volts is sufficient for electron to move from valence band to conduction band. So energy band gap ఎంత ఉంటుందండి జర్మేనియం కి 0.75, and for silicon it is 1.21 electron volts. Okay, so conductivity of insulators is very very less. Conductivity of metals is very high. And ఎవరమ్మా మైక్ ఆఫ్ చేయండి అమ్మా ఎవరు. Okay, so this is about energy band diagrams and classification of energy materials depending on energy band diagrams. Okay, and now గమనించండిరా, కండక్టివిటీ ఆఫ్ మెటీరియల్ అన్నది it increases with temperature. It increases with temperature. If temperature increases, then conductivity of a material will increase drastically. ఓకే, కాబట్టి మనకి సెమీకండక్టర్స్ ఏం చెప్తాము అంటే టెంపరేచర్ డిపెండెన్స్ అన్నది ప్రజెంట్ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. డయోడ్ దగ్గర నుంచి, ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి ఏ సెమీకండక్టర్ డివైస్ అయినా సరే టెంపరేచర్ డిపెండెన్స్ అన్నది మాత్రం చాలా జాగ్రత్త చూసుకుంటాం అనమాట. వై? బికాస్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, కండక్టివిటీ ఇంక్రీజెస్. దట్స్ వై. ఓకే, ఎందుకని అంటే when temperature increases, what will happen? Electrons will acquire that energy. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అన్నవి ఎనర్జీని తీసుకుంటాయి అన్నమాట. ఓకే, గమనించండి, టెంపరేచర్ ఇస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. దట్స్ వై ఇట్ విల్ గ్రాస్ప్ ఎనర్జీ. తీసుకుని ఏం చేస్తాయంటే బాండ్స్ బ్రేక్ చేసుకుంటాయి. బాండ్స్ బ్రేక్ చేసుకుంటాయి అంటే అప్పటిదా ఎక్కడున్నాయి? వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నాయి, బాండ్లో ఉన్నాయి. బాండ్ బ్రేక్ చేసుకుంటాయి. బాండ్ బ్రేక్ చేసుకుంటే ఏమవుతుంది? దే విల్ బికమ్ ఫ్రీ చార్జ్ క్యారియర్స్. కాబట్టి ఇప్పుడు కొంత వోల్టేజ్ అప్లై చేసినా సరే దే మూవ్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. జంప్ చేస్తాయి అన్నమాట. జంప్ చేసేసి దెన్ దే విల్ కండక్ట్. దే యాక్ట్ యాజ్ ఏ కండక్టర్స్ దెన్. ఓకే, సో కండక్టివిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇఫ్ ఐ ఇంక్రీజ్ టెంపరేచర్. రైట్? సో లెట్ us మూవ్ ఆన్ టు next topic, mobility and conductivity. Here are some of the examples. Here there are some examples of semiconductor materials which I am using. Germanium and silicon are mostly used. Of this, silicon ఎక్కువ ఉపయోగిస్తాను. అండ్ ఈ గ్యాలియం ఆర్సెనైడ్, సిలికాన్ కార్బైడ్, గ్యాలియం నైట్రేట్, గ్యాలియం ఫాస్ఫైడ్, కాడ్మియం ఫాస్సల్ఫైడ్ అండ్ లెడ్ సల్ఫైడ్, ఈ 6 కూడా నేను దేనికి ఉపయోగిస్తాను అంటే ఫర్ స్పెషల్ పర్పస్ డయోడ్స్ అనమాట. అంటే లైట్ ఇమిటింగ్ డయోడ్స్. ఓకే, వాటికి ఉపయోగిస్తామండి మనం వీటిని. గ్యాలియం ఆర్సెనైడ్, సిలికాన్ కార్బైడ్, గ్యాలియం నైట్రేట్, గ్యాలియం ఫాస్ఫైడ్, కాడ్మియం సల్ఫైడ్ అండ్ లెడ్ సల్ఫైడ్. ఓకే, ఇవి మాత్రం మేము దేనికి ఉపయోగిస్తాము అంటే ఫర్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్లో ఉపయోగిస్తామమ్మా మనం వీటిని. ఓకేనా, ఎల్ఈడీస్లోను, తర్వాతనేమో హై పవర్ డివైజెస్లోను వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అండ్ అవర్ కోర్స్ ఇస్ నాట్ ఇంటెండెడ్ టు దిస్ ఎక్స్టెంట్. ఇంతవరకు మనకు కోర్స్ లేదండి. మనం చూసేది ఏంటి అంటే జర్మేనియం, సిలికాన్ మాత్రం చూస్తూ ఉంటామమ్మా జనరల్గాను. ఓకే, అండ్ సో మీకు తెలుసు, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ మనము ఎగ్జాంపుల్స్ ఫర్ మెటల్స్ అండ్ ఇన్సులేటర్స్. ఓకే, ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. ఎగ్జాంపుల్స్ మొత్తం ఇంకా అవే అన్ని మెటల్స్ ఉంటాయమ్మా. కాపర్, సిల్వర్, అల్యూమినియం, గోల్డ్, స్టీల్,
బ్రాస్ అన్నీ ఉంటాయి. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్సులేటర్స్ rubber, glass, wood, air, you know all this. And example for semiconductors, just now I have told you. ఓకే. జర్మేనియం అండ్ సిలికాన్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూస్తుంటాము. మిగతావన్నీ కూడాను ఫర్ స్పెషల్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం మనం వాటిని. రైట్? ఓకే. సో let us move on to our next topic, mobility and conductivity. Mobility and conductivity. Okay. Let us suppose I am taking a material. I am taking a material of length L. Is it visible for you? మా స్క్రీన్ కనిపిస్తున్న అందరికీ? రైట్. సో let us take a material whose length is L. L indicates length of the material, right? And I am applying a voltage capital V. I am applying voltage here capital V. గమనించండమ్మా, capital V small v కి డిఫరెన్స్ చూసుకోవాలి. capital V here I will use for representing voltage and small v here I will use to represent velocity. Okay. So I'm using a material having length L and I'm applying a potential difference V, capital V. Capital V is the voltage here. Okay. Then what will happen? గమనించండి, it is a material అని చెప్తున్నాను. Let us suppose it is any semiconductor or a metal, ఏదైనా కావచ్చమ్మా, some material which will conduct, అంతే. ఓకేనా? And this material has cross section area A. This material has cross section area A, right? And length L. It may be a metal or it may be a semiconductor, ఏదైనా అవ్వచ్చు, రైట్? ఇప్పుడు ఇందులో మనకి ఏముంటాయి? చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. లెట్ us suppose if it is a metal, చార్జ్ క్యారియర్స్ ఏమవుతాయమ్మా? ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ సెమీకండక్టర్, దెన్ చార్జ్ క్యారియర్స్ ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ అవుతాయి, హోల్స్ అవుతాయి, రెండు అవుతాయండి. ఓకే. సో let us suppose at this instance వరకు, let us suppose it is a metal. సో ఇందులో మనకి ఏముంటాయమ్మా? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్ చార్జ్ పార్టికల్స్. ఇక్కడ సప్లై ఇక్కడ ఇచ్చానమ్మా, బ్యాటరీ ఇచ్చాను, వోల్టేజ్ V ఇచ్చాను. సో ఎలక్ట్రాన్స్ అన్ని ఏమవుతాయి? దే విల్ అట్రాక్ట్ టువర్డ్స్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ. ఇలా అవి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అండర్ దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది అనమాట. ఓకే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ డెవలప్డ్ అక్రాస్ ద మెటీరియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ డెవలప్డ్ అక్రాస్ ద మెటీరియల్. నేను ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈతో రిప్రజెంట్ చేస్తున్నాము, క్యాపిటల్ ఈ. ఇన్ సమ్ టెక్స్ట్ బుక్స్ యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఎప్సిలాన్ ఆర్ క్యాపిటల్ వి రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బై లెంత్, E ఈక్వల్ టు V బై L. ఓకే. వోల్టేజ్ బై లెంత్ ఆఫ్ ద మెటీరియల్. గమనించండి, ఇఫ్ లెంత్ ఆఫ్ మెటీరియల్ ఇంక్రీజెస్, then what will happen? Electric field decreases. If length of material decreases, then what will happen? Electric field increases. Okay. So ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయమ్మా. ఎందుకని? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వోల్టేజ్ అప్లై చేశాం కాబట్టి, పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేశాను కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది కాబట్టి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయంటే దే విల్ మూవ్ విత్ సమ్ వెలాసిటీ. ఓకే. దట్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది వెలాసిటీ. ఓకే. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉందనుకోండి అమ్మా, వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉందనుకోండి అమ్మా, వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇన్సైడ్ ద మెటీరియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ అక్రాస్ ద మెటీరియల్. ఓకే. ఇప్పుడు ఒకటి గమనించండి, నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి అమ్మా మీరు. యూ హ్యావ్ టు ఆన్సర్ మీ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతే
కరెంట్ వస్తుంది. అవునా కదా? అవునా కదా? ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే కరెంట్ వస్తుంది మనకి. రైట్? కరెంట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఇట్ మే బి ఎలక్ట్రాన్ ఆర్ హోల్. ఓకే. సో క్వెషన్ ఏంటంటే మెటల్ ఏ ఉందమ్మా. ఓకే. మెటల్ ఏ ఉంది. రైట్? సో మెటల్ ఏ ఉందమ్మా. అండ్ హియర్ ఇస్ మెటల్ బి. రైట్? మెటల్ ఏలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయండి. మెటల్ బిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ 10 ఉన్నాయమ్మా. ఓకే. ఇప్పుడు మెటల్ ఏ బాగా కండక్ట్ చేస్తుందా? మెటల్ బి బాగా కండక్ట్ చేస్తుందా? ఆన్సర్ ఇవ్వండి తొందరగా. క్వెషన్ అర్థమైందా? మెటల్ ఏ హ్యాస్ 4 free electrons, metal B have 10 free electrons. Now మెటల్ ఏ బాగా కండక్ట్ చేస్తుందా? మెటల్ బి బాగా కండక్ట్ చేస్తుందా? మెటల్ బి కండక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి యాడ్ చేశాను ఇప్పుడు మీకు. అదేంటి అంటే సమ్మన్ ఈజ్ ఎంటరింగ్. తొందరగా ఎంటర్ అవ్వండి అమ్మా. సో ఇక్కడ ఇంకోటి నేను యాడ్ చేస్తున్నాను. అదేంటంటే మెటల్ బి బాగా హెవియర్ ఎలిమెంట్. మెటల్ బి ఈజ్ వెరీ హెవియర్ ఎలిమెంట్. ఓకే, సారీ మెటల్ ఏ ఈజ్ ఎస్ ఎగ్జాక్ట్లీ. మెటల్ బి ఈజ్ హెవీ ఎలిమెంట్. ఓకే, ఇది బాగా హెవీ ఎలిమెంట్ అమ్మా మెటల్ బి అన్నది. రైట్? అండ్ మెటల్ బి ఈజ్ వెరీ హెవీ ఎలిమెంట్. మెటల్ ఏ ఈజ్ వెరీ లైటర్ ఎలిమెంట్. ఇప్పుడు చెప్పండి ఏది బాగా కండక్ట్ చేస్తుంది? ఏ కండక్ట్ చేస్తుంది. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండడం మాత్రమే నాకు మ్యాటర్ కాదండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్తో పాటుగా అటామిక్ వెయిట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? మెటాలిక్ వెయిట్ కూడాను ఇక్కడ నాకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు, ఒకటి సన్నగా ఉన్నాడు రా, ఒకటి లావుగా ఉన్నాడు. సేమ్ ఫోర్స్ అప్లై చేశారు, మీరు తోసారు ముందుకి. అప్పుడు సన్నగా ఉన్నవాడు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తాడు. వై? బికాస్ హిస్ వెయిట్ ఈస్ వెరీ లెస్. లావుగా ఉన్నవాడు ఎక్కువ ముందుకు వెళ్ళలేడు. ఎందుకని? నీ ఫోర్స్ సరిపోద్ది దానికి, వెయిట్ ఈస్ వెరీ హై కాబట్టి. కాబట్టి కరెంట్ అంటే ఏంటి? చార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వటం కరెంట్ అంటున్నాం మనం. అవునా కదా? ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ కన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అంటే నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చూసుకోవాలి. అండ్ నెంబర్ 2 వెయిట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చూసుకోవాలన్నమాట. వెయిట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చూసుకోవాలన్నమాట. సో మనం వెయిట్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అని చెప్పలేం కాబట్టి, రాగా ఉంటుంది బాగాను, చెప్పలేం కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అని చెప్తున్నాం అనమాట. మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చెప్తున్నాం అనమాట. అదే మన కాన్సెప్ట్, మొబిలిటీ అండ్ కండక్టివిటీ అన్న దాని కాన్సెప్ట్ అది. ఓకేనా అండి? మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చెప్తున్నాం అనమాట. అంటే మీనింగ్ ఏంటి? వెయిట్ ఎక్కువ ఉందనుకోండి అమ్మా, మొబిలిటీ తక్కువ ఉంటుంది. లావుగన్నవాడు తొందరగా పరిగెత్తలేడు. సో వెయిట్ ఎక్కువ ఉంటే మొబిలిటీ తక్కువ ఉంటుంది. మొబిలిటీ మీన్స్ ఎబిలిటీ టు మూవ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. మొబిలిటీ ఈస్ ఎబిలిటీ టు మూవ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, అర్థమవుతుందా? సో మొబిలిటీ ఎక్కువ ఉందనుకోండి అమ్మా, కరెంట్ ఎక్కువ వస్తుంది. మొబిలిటీ తక్కువ ఉంటే చార్జ్ క్యారియర్స్ ఎక్కువ ఉన్నా సరే కరెంట్ ఎక్కువ రాదు. ఓకే, ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఈ చార్జ్ క్యారియర్స్ యొక్క మూవ్మెంట్ అన్నది, ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ అక్రాస్ దిస్ మెటీరియల్. సో therefore velocity is proportional to electric field applied. ఇప్పుడు నేను దీన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఈక్వల్ టు పెట్టుకోవాలి. సో వెలాసిటీ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఈ అని రాస్తున్నామండి. వెలాసిటీ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఈ అని రాస్తున్నామమ్మా. వేర్ మ్యూ ఈజ్ హియర్ మొబిలిటీ. ఓకే, సో ఇప్పుడు మనకి దేని మీద డిపెండ్ అవుతుంది? ఇప్పుడు మనకి వెలాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? వెలాసిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఈజ్ ఈక్వల్ టు
is dependent on both mobility of charge carriers and also electric field applied. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొబిలిటీ రెండు మీద డిపెండ్ అయ్యి మనకి వెలాసిటీ ఉంటుంది. దేర్ఫోర్ మొబిలిటీ ఈక్వల్ టు వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే చెప్పాను మీకు నేను డెఫినేషన్. మొబిలిటీ ఈజ్ ఎబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్ టు మూవ్ వెలాసిటీ టు మూవ్ అండర్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈ. ఓకే అమ్మా, ఇన్ 10 minutesలో ఇది మనకి కట్ అయిపోతుంది. మళ్ళీ మీరు రీలాగిన్ అవ్వండి. ఓకేనా? ఇది క్లియర్? వితిన్ 10 minutes కట్ అయిపోతుంది లైన్. మళ్ళీ రీలాగిన్ అవ్వండి సేమ్ ఐడితో. రైట్. సో ఇప్పుడు మనకి మొబిలిటీ వచ్చిందండి. మొబిలిటీ అయిపోయింది. దెన్ కండక్టివిటీ ఎలా చెప్తామమ్మా? కండక్టివిటీ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు పాస్ కరెంట్ త్రూ ఇట్. అంతేనా కదా? కండక్ట్ 471 షెఫీ. కండక్టర్ అంటే ఏంటి? ఎ మెటీరియల్ విచ్ అలౌస్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇస్ కాల్డ్ కండక్టర్. కండక్టివిటీ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్. ఓకే, టు పాస్ చార్జ్ క్యారియర్స్ త్రూ ఇట్. ఇట్స్ కాల్డ్ కండక్టివిటీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఇద్దరితో మొబిలిటీ అయిందమ్మా. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు కండక్టివిటీ. సో లెట్ us సపోజ్ మళ్ళీ ఏ ఇస్ ద క్రాస్ సెక్షన్ ఏరియా. ఇందామని చెప్పుకున్నాం కదండి. ఏ ఇస్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద మెటీరియల్, ఎల్ ఇస్ ద లెంత్ అండ్ వి ఇస్ ద అప్లైడ్ ఎనర్జీ, అప్లైడ్ వోల్టేజ్ లేకపోతే. ఓకేనమ్మా? సో ఇప్పుడు కండక్టివిటీ చెప్పాలంటే ఏంటి? కండక్టివిటీ అంటే ఏంటి? ఎబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ టు పాస్ కరెంట్ త్రూ ఇట్. అంటే చార్జ్ క్యారియర్స్ దాని ద్వారా మూవ్ అవ్వాలండి. అంటే ఇప్పుడు నాకేం కావాలి? వెలాసిటీ కావాలి. ఇక్కడ నాకు వెలాసిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ చెప్పగలిగితే దెన్ కరెంట్ నేను చెప్పగలుగుతాను అనమాట. అప్పుడు కండక్టివిటీ చెప్పగలుగుతాను అనమాట. ఓకేనమ్మా? రివర్స్ వస్తాను అనమాట ఇక్కడ నేను. రైట్. సో let us move on to conductivity now. Right. So A is the cross section area, L is the length of material, V applied voltage. Right. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ V. మనం చెప్పుకున్నామండి దాన్ని. రైట్. సో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంకా ఎలా చెప్పుకోవచ్చమ్మా? వెలాసిటీ ఈక్వల్ టు లెంత్ బై టైం అని చెప్పుకోవచ్చా? ఫిజిక్స్ లెంత్ బై టైం, వెలాసిటీ ఈక్వల్ టు. ఓకే, సో వెలాసిటీ ఈక్వల్ టు లెంత్ బై టైం. ఇంతకు వెలాసిటీ నాకు ఏమొచ్చింది? మ్యూ బై ఎప్సిలాన్ వచ్చిందండి. వెలాసిటీ ఇక్కడ ఇది మ్యూ ఇంటూ ఎప్సిలాన్ వచ్చిందమ్మా. మ్యూ ఇంటూ ఎప్సిలాన్ వచ్చిందండి. అది వాళ్ళ పక్కన ఉంచండి అలాగా. సో వాట్ ఈస్ కరెంట్? టోటల్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పాసింగ్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ యూనిట్ టైం. ఓకే, ఈస్ కాల్డ్ కరెంట్. రైట్. చూడండి, కరెంట్ ఐ ఈక్వల్ టు చార్జ్ పాసింగ్ బై టైం. ఓకేనండి? ఇక్కడ టైం దగ్గర ఏం చేస్తామంటే 1 సెకండ్ చూస్తామమ్మా, యూనిట్ టైం చూస్తామమ్మా. కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ యాజ్ 1 సెకండ్ అనమాట. సో చార్జ్ పాసింగ్ బై 1 సెకండ్ ఈస్ కాల్డ్ కరెంట్. సో చార్జ్ అంటే ఏంటి? సో చూడండి అమ్మా ఇక్కడ. నౌ కరెంట్ ఐ ఈక్వల్ టు చార్జ్ పాసింగ్ పర్ 1 సెకండ్. చార్జ్ ఇక్కడ నేను క్యూ అని రాస్తున్నానండి. ఇక్కడ చార్జ్ నేను. ఓకేనమ్మా? క్యూ అని రాస్తున్నానమ్మా. చార్జ్ పాసింగ్ పర్ 1 సెకండ్. ఇప్పుడు క్యూ అంటే ఏంటి? చార్జ్. ఇక్కడ నాకేం కావాలి? అమౌంట్ ఆఫ్ చార్జ్ కావాలన్నమాట. కాబట్టి ఏం రాస్తామంటే క్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఈ బై టీ అవుతుందండి. గమనించండి, అదే నేను పైలైన్ రాశాను అనమాట. టీ క్యూ రాసేదాన్ని నేను. క్యూ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ బై టీ అవుతుంది అనమాట. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రాన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద ఏంటమ్మా ఇందాక నేను మెటల్ కాబట్టి ఎలక్ట్రాన్.
సెమీకండక్టర్ అయితే కనుక ఎలక్ట్రాన్ అండ్ హోల్ రెండు అవుతాయి అన్నమాట. రైట్? ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 10 ఉంటే 10, 20 ఉంటే 20, 30 ఉంటే 30. సో క్యాపిటల్ N రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ E రిప్రజెంట్స్ చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. ఎంతండి? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్ అనమాట. సో ఇది మనకి ఏమవుతుందంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అవుతుందమ్మా. టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అవుతుందన్నమాట. DQ అంటాం దాన్ని మనం. అదే ఇట్స్ కాల్డ్ డిఫరెన్షియల్ ఛార్జ్ ఆర్ సింప్లీ టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. ఓకే. సో ఛార్జ్ పాసింగ్ NE/T/1 సెకండ్. రైట్? ఇది మనకి కరెంట్ I అవుతుందండి. ఇది మనకి కరెంట్ I అవుతుంది. కాబట్టి NE/T అని రాసుకుంటామమ్మా. ఓకే. NE/T అని రాసుకుంటామండి. రైట్? అండ్ నౌ ఈ కరెంట్ వచ్చింది. వాట్ అబౌట్ కరెంట్ డెన్సిటీ? కరెంట్ డెన్సిటీ ఐ థింక్ ఇట్స్ నాట్ విజిబుల్ క్లియర్లీ. కొద్దిగా కష్టపడండి అమ్మా కొద్దిగా. ఈ టాపిక్ నాకు ఎక్కడ దొరకకపోతే నేను సొంతంగా రాశాను. కొద్దిగా చూడండి దీన్ని. కరెంట్ డెన్సిటీ ఈక్వల్ టు కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనండి. కరెంట్ డెన్సిటీ J అంటామండి మనం దాన్ని. కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఓకే. సో J ఈక్వల్ కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఇప్పుడు J ఈక్వల్ టు ఇందాక ప్రీవియస్ స్లైడ్‌లో నాకు కరెంట్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ నా కరెంట్ అంటే ఎంత వచ్చిందమ్మా? NE/T వచ్చిందండి. అయితే సబ్స్టిట్యూట్ చేయండి. NE/T J. I అంటే NE/T/A. J ఈక్వల్ టు I/A కదా. I అంటే NE/T. దేర్‌ఫోర్ NE/T ఇంటూ A. T అంటే ఏంటి? టైం. ఐ థింక్ సెక్షన్ ఎండ్ అయిపోతుందండి ఇది. ఓకే. ఒకసారి మళ్ళీ అందరూ కూడా రీలాగిన్ అవ్వండి అమ్మా. ఐఎమ్ ఎండింగ్ హియర్. మళ్ళీ ఒకసారి అందరూ రీలాగిన్ అవ్వండి అమ్మా అందరూను. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్.